హాయ్ చింతక్యో ఇవాళ ఎగ్ కర్రీ వండినా. చూడండి, ఎగ్ ఫ్రై చేసిన ఎంత బాగొచ్చిందంటే సూపర్గా టేస్ట్ ఉంది. అసలు అనుకోలేదు నేను ఇంత బాగొస్తుందని. ఆరోగ్యం బాగాలేదు కదా, ఏమైనా తినాలి అనిపించింది. అందుకే ఒక 6 ఎగ్ వేసేసి మసాలా కర్రీ చేశాను ఉడకబెట్టి. ఉట్టిగా చేశాను, వీడియో గురించి చేయలేదు. కుకింగ్ నార్మల్గా చేశాను. నాకు మంచిగా అనిపించింది. అసలు ఒక వీడియో తీసి పెడదాంలే అనేసి తీశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫుల్ వీడియో కావాలంటే అడగండి, నెక్స్ట్ టైం వీడియో తీసి పెడతాను. టేస్ట్ చేసి చూశాను, చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే మసాలా కర్రీ, ఎగ్ మసాలా సూపర్గా ఉంది. ఎగ్ మసాలా ఎంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేను. ఇవాళ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మూడ్ లేకుండా చేశాను. అంటే ఆరోగ్యం బాగాలేదు కదా, మూడ్ లేకుండా ఎట్లా పడితే అట్లా చేసినా కానీ టేస్ట్ ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. అసలు ఎప్పుడైనా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొలతలతో చేద్దామన్నప్పుడు మాత్రం పాడవుతుంది. ఎట్లాగో ఒకట్లలే అనేసి చేసినప్పుడు మాత్రం టేస్ట్ వస్తుంది. ఎంత సూపర్ వచ్చిందంటే పిల్లలు కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని అన్నారు. వండుతుంటే ఇల్లంతా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, అంత బాగా వచ్చింది. నేను నాన్ వెజిటేరియన్, నేను నాన్ వెజ్ బాగా తింటామన్నమాట. ఎగ్స్ మరి చికెను, ఫిష్ ఇది మాత్రం తింటాం, వేరే తినము. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను, పొగలు వస్తుంది, ఇంకా ఉడుకుతుంది. టేస్ట్ వచ్చింది. ఇంకేంది ఆఫ్ చేసేస్తాను. లైక్ చేసి వెళ్ళండి. ఎగ్ కర్రీ పర్ఫెక్ట్గా వచ్చింది.